రాష్ట్రంలో దేశంలో థంపింగ్ మెజార్టీ ఎన్డీ సాధించిన అనంతరం నేతలు కలిసేందుకు తమ అభిమాన నాయకులు కలిసేందుకు కార్యకర్తలు క్యూ కొడుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం గురించి మనతో మాట్లాడేందుకు అనంతపురం ఎంపీగా తాజాగా గెలుపొందిన అంబికా లక్ష్మణ్ గారు. సార్, ఎలా అనిపిస్తుంది ఇంతటి ఘన విజయం? దాదాపు 2 లక్షల దగ్గరలో మెజార్టీకి చేరుకున్నారు. ఎలా అనిపిస్తుంది సార్? ఇది ఖచ్చితంగా అనంతపురం జిల్లా ప్రజల యొక్క విజయం అండి. ఎందుకంటే ఈరోజు నా మీద అభిమానంతో తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన, బీజేపీ ఈ ఉమ్మడి పార్టీల కలయిక గురించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు కూడా విజయంగా ముగించింది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విధ్వంసకర పరిపాలనకి చరమగీతం పాడాలంటే లక్ష్యంతో ఈరోజు అందరూ కూడా ఏకపక్షంగా దాదాపుగా వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ దేశాల నుంచి కూడా వచ్చి ఈరోజు ఓటు వేసి తెలుగుదేశం పార్టీని గెలిపించి అఖండమైనటువంటి మెజార్టీ ఇచ్చి నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా చేసిన తర్వాతనే ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుపడుతున్న లక్ష్యంతో ఎక్కడికక్కడ అందరూ కూడా తరలి వచ్చి ఓట్లు వేసి గెలిపించారు. కాబట్టి మా విజయం మాత్రం ఖచ్చితంగా ప్రజల విజయమే. ఈ అనంతపురం జిల్లా ప్రజల రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేను. ఎందుకంటే ఒక ఆత్మీయ కుటుంబ సభ్యుడిగా భావించి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించిన వీరందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంత మెజార్టీ రాష్ట్రంలో కానీ మీకు కానీ ఇంత మెజార్టీ ఊహించారు సార్ ముందే మీరు? అంటే ఒకటండి, రాష్ట్ర వ్యాప్తంగా మేము ప్రచారాలు ప్రారంభించి చేసినప్పుడు ఎక్కడికక్కడ మహిళలు, ప్రత్యేకంగా యువత పూర్తి స్థాయిలో ముందుకు వచ్చి వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి లేదు, ఎటువంటి సంక్షేమం లేదు, మా అందరికీ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చెప్తుంటే బయటకు వచ్చి ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీని, జనసేన, బీజేపీ కూటమిని అభిమానిస్తారు, ఆదరిస్తారంటే నమ్మకం కలిగింది. కాబట్టి దాదాపుగా మేము కాన్ఫిడెన్స్గా ఉన్నాం. 150 సీట్ల పైన ఖచ్చితంగా రాష్ట్రంలో మేము విజయం సాధిస్తామని చెప్పి అనుకున్నాం. కాబట్టి ఈరోజు అందుకే 164 సీట్లు ఈరోజు గెలుపొంది వన్ సైడ్గా, అంటే వారు వన్ సైడ్ లాగా ఈరోజు మొత్తం ప్రజలందరూ కూడా అన్ని వర్గాల వారు, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలు, యువత, రైతులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు అందరూ కూడా మమేకమై ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమిని అఖండ విజయం చేకూర్చున్నారని చెప్పేసి నేను భావిస్తున్నాను. మీకు చాలా తక్కువ టైంలో ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఇంత తక్కువ టైంలోనే ఇంత అభిమానం చేరుకున్నారు. అంటే మీరు అనేక ఏళ్ళుగా సీనియర్ నేతగా ఉన్నా కూడా, మొదటిసారి అవకాశం వచ్చినా కూడా ఎక్కడా తడబడ్డ గురి కాకుండా బాగా ప్రచారంలో చేసి ప్రజలను దగ్గరగా చూడుకున్నారు. అంటే ఎందుకు ఇంత అభిమానం సార్ మీరంటే? లేదండి, అందుకోసం చెప్తాను నేను. ఇప్పుడు మనం క్రమశిక్షణతో ఉన్నటువంటి ఒక పార్టీలో ఒక కార్యకర్త స్థాయి నుంచి నాయకుడిగా ఎదిగినప్పుడు ఖచ్చితంగా మనం కూడా అదే స్థాయిలో మన పార్టీకి మనం సేవలు అందించాల్సిన అవసరం ఉంది. ఆ సేవలను మేము ఇచ్చామనే విషయాన్ని ప్రజలందరూ గుర్తించినారు. ఖచ్చితంగా మళ్ళీ ఈ పార్లమెంట్లో కూడా ఎంపీగా గెలిచిన తర్వాత మా అందరికీ కూడా సేవలు ఇంకా పెద్ద ఎత్తున ఇస్తారని ఒక నమ్మకాన్ని కల్పించగలిగినాను. ఎందుకంటే ప్రచారంలో కూడా ప్రతి చోట కూడా స్థానిక సమస్యలు నేను ఎక్కడికక్కడ చెప్తూ ఆ సమస్యలు ఏ విధంగా మనం మళ్ళీ తీర్చబోతున్నామని చెప్పే విషయాన్ని తెలియజేస్తూ పార్లమెంట్లో ఏ విధంగా మన అనంతపురం జిల్లా గురించి నిత్యం కరువు కాటికలతో ఉన్న ఈ జిల్లాని ఏ విధంగా రైతాంగానికి మనం సపోర్ట్ చేయాలి, ఏ విధంగా రైతాంగాన్ని ఆదుకోవాలి, ఏ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులు తీసుకురావాలి, అదేవిధంగా ప్రత్యేకించి మన రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేకమైన విశ్వవిద్యాలయాలు ఇంకా రావాల్సినటువంటి, అదేవిధంగా మనందరికీ కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం. కృష్ణా జలాలు మనందరికీ కూడా ఈరోజు మిగులు జలాలు మాత్రం వస్తున్నాయి. నికర జలాలు తీసుకొస్తే ఖచ్చితంగా రాయలసీమ సస్యశ్యామల ఒక లక్ష్యంతో అందరూ కూడా ఉన్నాం. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఎక్కడెక్కడ నేను చర్చించడం జరుగుతూ ఉంది. ఆయా ప్రాంతాలు వెళ్ళినప్పుడు వారి లోకల్ సమస్యలు కూడా నేను మాట్లాడడం జరిగింది. అదేవిధంగా గుంతకాలకు వెళ్ళినప్పుడు స్థానికంగా ఉన్నటువంటి రైల్వే బ్రిడ్జ్ సమస్యలు కావచ్చు, అదేవిధంగా లోకల్ షేడ్కి వెళ్ళినప్పుడు వారి సమస్యలు కావచ్చు, ఏ విధంగా అంటే ఏ గ్రామం కానీ ఏ పట్టణం కానీ ఎక్కడికి వెళ్తే ఆ సమస్యలు ముందుగా నేను తీసుకొని ఆ సమస్యల పట్ల వాళ్ళకి నేను ఒక అవగాహన కల్పించి వాటిని తీర్చే దిశగా నేను ముందుకు వెళ్తా అని చెప్పేసి వాళ్ళకి ఒక నమ్మకాన్ని కలిగించడంలో ఖచ్చితంగా నేను విజయం సాధించాను అనుకుంటున్నాను. అదేవిధంగా ప్రజలు కూడా ఎంతో పెద్ద ఎత్తున తన కుటుంబ సభ్యుల్లాగా భావించి నేను ఆశీర్వదించి ఈరోజు ఇంత అఖండ మెజార్టీ దాదాపు 1,88,555 ఓట్ల మెజార్టీతో గెలిపించినారంటే నిజంగా వాళ్ళ రుణాన్ని తీర్చుకోలేను. ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా సర్వీస్ చేసి ఎప్పుడు అందుబాటులో ఉండి ఒక మంచి ఉత్తమ పార్లమెంటేరియన్గా నేను ఖచ్చితంగా మీ ముందు ఉంటానని చెప్పి తెలియజేసుకుంటాను. సార్, మీకు ఇప్పటికీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు. అంటే నా అభిప్రాయం కాదు, కార్యకర్తలు మీ నాయకుల అభిప్రాయం అంబికానే ఇంకా మంచి పొజిషన్లో చూడొచ్చా, మంత్రి పొజిషన్లో చూడొచ్చా అని కూడా కార్యకర్తలు కింద ఉంది. దాన్ని ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు సార్? తెలియదండి, ఎందుకంటే పార్టీ నిర్ణయం ఇది. పార్టీ నిర్ణయం ఏం తీసుకున్నా శిరోధ్యమ్మకి. ఎందుకంటే మేము పార్టీ టికెట్ ఇచ్చిన తర్వాత గెలుపొందే వరకే మాకు కృషి చేశాం. తర్వాత మన పెద్దల అంత నిర్ణయం బట్టి మేము ముందుకు వెళ్తామని తెలియజేసుకోండి. సార్, ఇప్పటికీ చెప్పండి, లాస్ట్ ఫైనల్ క్వశ్చన్. దాదాపుగా ఈ మీ సామాన్య వ్యక్తిగా ఉన్న మీరు ఎంపీ అయిన తర్వాత ఇలాగే ఉంటారా? అధికార దర్పం ఉదయం పెరుగుతుందంటారు ఏమన్నా? నేను కార్యకర్త స్థాయిలోనే ఉంటానండి ఎప్పటికి కూడా, నాయకుడుగా అనుకోను. ఎందుకంటే సేవకుడుగా వచ్చాను కాబట్టి సేవకుడుగా ఉంటాను. ఎంపీ ఉన్నా లేకున్నా ఇంకోటి కాదు నాకు కావాల్సింది ప్రతినిత్యం నేను ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యల పట్ల కనీసం మనం అవగాహనతో వాళ్ళకి నమ్మకాన్ని కలిగించి వాళ్ళని ఆప్యాయతగా పలకరిస్తే చాలా పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా నేను అందరూ కూడా సేవకుడుగానే ఉంటాను. చూస్తున్నాం, దాదాపుగా ఏదైతే ఉందో కేంద్ర మంత్రి పదవి అనేది నాతో కాదు, పార్టీకి ఏ ఉందో పార్టీతో ఖచ్చితంగా ఇస్తే నెరవేరుస్తాను. కేవలం మా ఎంపీగా మా బాధ్యత గెలవమని చెప్పారు. గెలిచి ప్రజలకు అనుగుణంగా ఖచ్చితంగా ఒక సేవకుడిగానే ఉంటారంటూ కూడా ఆయన గంటాపదంగా చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు ప్రసాద్ బిగ్ టీవీ అనంతపురం నుంచి. For more videos like this, subscribe Big TV channel.